నా ఊరు దాచారంను యాదికొస్తే కన్నీళ్లు వస్తున్నాయి. వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఎక్కడున్నామంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో ఉన్నాం. సింగర్ బింగి సురేష్ని గెలవనికి వచ్చినాము. పాటలు పాడడం. సురేష్ బాగున్నావా? బాగున్నానా? ఓకే సురేష్, అన్నా నీకు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? నువ్వు అంటే విద్యాభ్యాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు పాడదు? ఓకే, మాది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామం అన్న మాది. మేము ఆ ఊర్లోనే చదువుకున్నాం. 10th వరకు అక్కడే ఉన్నది మాకు దాచారంలోనే. దాని తర్వాతకి ఇంటర్మీడియట్ మనకు మోత్కూరు గౌట్ కాలేజీలో చేశాను. మాది కూలినాలి కుటుంబమే. మాకు భూములు అవన్నీ ఏం లేవు. మేము వ్యవసాయ కుటుంబంగా అయితే మేము అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మేము మీటింగ్లలోకి పోయేది. కేసీఆర్ మీటింగ్లకైనా ఎటైనా మేము మీటింగ్లలోకి పోయేటప్పుడు మేము పోయే వ్యాన్లలో కూర్చొని మేము పాటలు పాడుకునేటోళ్ళం. అక్కడ స్టేజీల మీద వాళ్ళ పాటలు చూసి మేము ఇంప్రెషన్ అయ్యి అదే పాటలు మేము నేర్చుకున్నాం ఈరోజు. అట్లా నేను మొదటి పాట నేను ఒకటి రాసిన. ఆ పాటతోటే నేను మన కళాకారులు మీద నేను వాళ్ళని చూసి నేను వచ్చిన కాబట్టి కళాకారుల మీద నేను ఒక పాట రాశాను. ఆ పాటతోటి ఇప్పుడు పాట తల్లి మదిలో కళాకారులెందరో, అందరికిదే నా అభిమాన వందనాలు. మీ పాట చూసి నేను ముందుకొచ్చిన పాటమ్మతోనే పయనమవుతున్నా. పాట తల్లి మదిలో కళాకారులెందరో, అందరికిదే నా అభిమాన వందనాలు. సంత మా ఊరి సంత అంటూ గోరేటి వెంకన్న పాటను విన్నా. ఆడుదాం డప్పుల్ల దరువెయ్యమన్నా విమలక్క పాటను నేను విన్నా. పల్లె నా పల్లె తల్లి అన్న ఏ పూరి సోమన్న పాటను విన్నా. మీ పాట చూసి నేను ముందుకొచ్చిన పాటమ్మతోనే పయనమవుతున్నా. పాట తల్లి మదిలో కళాకారులెందరో, అందరికిదే నా అభిమాన వందనాలు. ఈ పాట బాగుంది. పాట అంటే కళాకారులను యాద చేసి వాళ్ళని చూసే మేము పాటలు నేర్చుకున్నాం కాబట్టి, వాళ్ళ స్టేజీల మీద వాడే పాటలను మేము కింద చూసి నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు మా గురువుల్లాగా కాబట్టి వాళ్ళని చూసే మేము ఈ పాట రాసినాం. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు పాడినావా? అప్పుడు మేము పాటలు పాడలేదు. మేము మీటింగ్లలో పోయేది. అక్కడ కళాకారులను చూసే మేము పాటలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి పాటలే. ప్రజల పక్షాన ప్రశ్నించే పాటలుగా ఉన్నాం మేము. ప్రజల కష్టాలను పాట రూపంలో వినిపిస్తున్నాం. ఇప్పుడు ఇటీవల ఆటో డ్రైవర్ అన్నలు ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధలను కష్టాలను పాట రూపంలో తీసుకొచ్చినాం. ఆటో డ్రైవర్ మీద ఓకే. 3 గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో, 3 గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో, కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి. ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో, ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో, పాలకులిచ్చే డబ్బులకు చేతులు జాపినయో. ఆయలేటోళ్లకు చెప్పుడు గాళ్ళు ఎక్కువైనరో, మీ అడ్డా మీది ఆటో బతుకులు ఆగం చేసినరో. 3 గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో, కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి. ఇట్లా ఆటో డ్రైవర్ల బాధలను పాట రూపంలో తీసుకొచ్చినాం. వాళ్ళకు న్యాయం చేయాలని కూడా మేము ఎన్నోసార్లు లైవ్లోకి వచ్చినాం, మాట్లాడినాం. ఇంతకుముందు వాడినా ఎప్పుడైనా ఆటో డ్రైవర్ అన్నది ఈ సాంగ్ మేము స్టూడియోలో మేకింగ్ చేస్తున్నాం అన్నట్టు. అయితే ఈ సాంగ్ మనకు పూర్తి సాంగ్ రాలే, ఇంకా త్వరలో వస్తుంది. ప్రోమో వరకు రిలీజ్ చేసినాం. చాలా లైవ్ ప్రోగ్రాంలలో ఈ పాటలు వాడినాం. ఆటో డ్రైవర్ అన్నది. ఇంకా తెలంగాణ పాటలు అంటే ఇప్పుడు ప్రజల కష్టాలనే మేము పాటగా పాడడానికి వచ్చినాం. ప్రజల కష్టాలను పాలకులకు వినిపించడానికి వచ్చినాం. ఆ క్రమంలో మేము పాటగానే ఉంటాము. పాటగా ఉండి మనం ప్రజలకు వినిపించడానికి వచ్చినాం కాబట్టి ఒకసారి పాట ఆటనో నేను పాటనో, ప్రజా ఉద్యమాల బాటనో,
ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో ప్రజా చైతన్య రాగాల నల్లుతో ఈ అవినీతి రాజ్యాల గూల్చుతో ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా శ్రమజీవి చెమటలో రాగమై అర్రె శ్రమజీవి చెమటలో రాగమై తోకిడి గుండెలో తూటనై ఆత్మగౌరవ పోరు బాటనై ఆత్మగౌరవ పోరు బాటనై నేను కొట్లాడుతా కోటి గొంతునై ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో రాజుకున్న నిప్పు రవ్వనై అరే రాజుకున్న నిప్పు రవ్వనై నేను కదులుతున్న కళాకారుడై రాజుకున్న నిప్పు రవ్వనై నేను కదులుతున్న కళాకారుడై త్యాగదనుల ఆశయాలకై అరే త్యాగదనుల ఆశయాలకై నేను రణములో రాగాల మాలనై రాజీలేని పోరు బాటనై రాజీలేని పోరు బాటనై మరణమెదురైన నోట పాటాపనో ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో. ఇది ప్రజల పక్షాన ప్రజల బాధలను తెలియజేసే పాట ఇది. ఇట్లాంటి పాటలతోటి ముందుకు సాగాలని అనుకుంటున్నాను. మీ సొంతంగా ఏమన్నా పాటలు రాసినవా? ఇదే మేము ఆటో డ్రైవర్లకు గురించి చేసింది మా సొంతంగా రాసింది. అది ఫస్ట్ పాడినాం కదా పాట తల్లి మధులు అనేది, అది కూడా సొంతంగా చేసింది. అది నువ్వు రాసింది? మేము రాసింది. అది స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది, త్వరలో ఫుల్ సాంగ్స్ వస్తాయి. అవునా? ఇంకేమన్నా మంచి సాంగ్ అమ్మ మీద పాడు. ఇక్కడ ఒక అమ్మనే కొడుకు గురించి పాడుతుంది. నువ్వు రాసినావు? అది లేదు, వేరే అన్న రాసిండు, దాన్ని నేను పాడుతున్నాను. పాడు పాడు. అమ్మనే కొడుకుకు చెప్పుకుంటుంది బాధ. ఇక్కడ ఒక పాటగాడు చెప్పకుండా అమ్మనే కొడుకుకు చెప్పుకునే పాట ఇది. ఇది నాకు తెలిసి గిద్దెరాం నరసన్న రాసిండు ఈ పాట. కడుపు తీపితోటి నిన్ను గన్న అమ్మను చెబుతున్నారా కొడుకా, నువ్వు చెవులారా విను బిడ్డ, కట్టు కథలు గావు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు గావురా, నిన్ను కనిపెంచిన గాదరా, నాకు లగ్గమైన ఏడాదిన్నరకే కడుపుల పడితివిరా, నువ్వు కాళ్ళతో దంతివిరా, ఆనాటి మాట బిడ్డ నీ బ్రతుకు బాట కొడుకా, కడుపు తీపితోటి నిన్నుగన్న అమ్మను చెబుతున్నారా కొడుకా, నువ్వు చెవులారా విను బిడ్డ. 9 నెలలు మోసి నిండు పొద్దులు ఉండి నేలపై దింపితిరా, నిన్ను చంకనెత్తుకుంటిరా, పరిగడుపునా నేను పరిగలేరా, పోయి ఒడ్లు దంచి పెడితిరా, నీ కడుపే నింపితిరా, ఉగ్గు గిన్నెల పాలు ఊది దాపిస్తిని, నల్ల బొగ్గు దంచి జిష్టి చుక్క పెడితి, నువ్వు పాలు మరిసిన నుండిరా, నేను పడ్డాను కష్టాలురా, కడుపు తీపితోటి నిన్నుగన్న అమ్మను చెబుతున్నారా కొడుకా, నువ్వు చెవులారా విను బిడ్డ, కట్టు కథలు గావు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు గావురా, నిన్ను కనిపెంచిన గాదరా. అమ్మ మీద బాగుంది. ఇప్పుడు ఏమన్నా మంచి సాంగ్ రాయాలి అంటే ఆటో డ్రైవర్ మీద కాకుండా మేము చాలా సాంగ్స్ రాసినాము. మేము అనేటోళ్ళం ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల కష్టాలనే పాట రూపంలో తీసుకురావాలి, పాట రూపంలో వినిపించాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఖచ్చితంగా ప్రజల పక్షాననే ఉంటాం. ఎట్లాంటి సమస్యలనైనా పాట రూపంలోనే తీసుకున్నా. చెప్పండి, నువ్వు పుట్టి పెరిగిన ఊరి మీద ఏమన్నా పాట రాసినా? అవునన్నా, మేము చిన్నప్పటి నుండి నేను ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఊర్లోనే ఉన్నాను. ఆ ఊర్లో ఉన్న పరిసరాలు అవన్నీ నేను అప్పుడు చూసి పెరిగినోని. అట్లా అని మా ఊరు మీద దాచారం మీద నేను ఒక పాట కూడా రాశాను. ఇప్పుడు కొంచెం మీకోసం పాడి వినిపిస్తాను. పాడు. ననుగన్న నా ఊరు దాచారం, నువ్వు యాదికొస్తే కన్నీళ్ళు వస్తున్నాయి, 50 ఏళ్ళైనా గానీ వెళ్ళి నీ ఒడిలోకి రావాలి తల్లి,
చిన్నప్పుడు ఆడిన సిరగోన గోటీలు గుర్తుకొస్తున్నాయి తల్లి, కట కింద బాయిల కొట్టిన ఈతలు యాదికొస్తున్నాయి మళ్ళీ. 50 ఏళ్ళైనా గాని వెళ్ళి నీ ఒడిలోకి రావాలి తల్లి, ననుగన్న నా ఊరు దాచారం నువ్వు యాదికొస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. 50 ఏళ్ళైనా గాని వెళ్ళి నీ ఒడిలోకి రావాలి తల్లి. ఓకే సురేష్, నీ పాటలు బాగుంది, నీ వాయిస్ బాగుంది. అంటే ప్రజల పక్షాన పోరాడాలి కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇంకా మంచి పాటలతో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.